ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ ప్రకటించింది. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాకుండా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమల్లో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే అంశంపై పులివెందులలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి జగన్ సతీమణి భారతిని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేయడమే కాకుండా మెడ మీద కత్తులు పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోర్టులు, సెజ్లు, మైనింగ్ క్వారీలు రాష్ట్రంలో ఎందుకు చేతులు మారాయో అందరికీ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది ప్రాణభయంతో ఆస్తులు అప్పగించేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుద్ర, రంగనాయకమ్మ వంటి వారు వేరే రాష్ట్రాలకు వెళ్లి బతుకుతున్నారని, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు. పెన్షన్ల విషయంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో కీలక ప్రస్తావన చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ప్రజలందరికీ ఆరోగ్య బీమా స్కీమ్ అమలు చేస్తామని, 25 లక్షల మీద ఆరోగ్య బీమా ఉంటుందని తెలిపారు. కులాలతో సంబంధం లేకుండా ఈ బీమా ఉంటుందని వివరించారు. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని, విదేశీ విద్య అందరికీ వర్తింపు చేయడంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణచేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలను నియంత్రించడం, చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల్ని సమీక్షిస్తామని తెలిపారు. వికలాంగుల పెన్షన్ 6,000, పూర్తి వికలాంగులకు 10,000 పెన్షన్, ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తామని, విజయవాడలో హస్ హౌస్ నిర్మిస్తామని కూడా తెలిపారు. కాపుల సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా వారు నష్టపోయారని, ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద నిలబెట్టారని, ఉద్యోగులకు వచ్చే బకాయిలు కూడా ఇవ్వలేదని, పీఆర్సీ త్వరలోనే ఇస్తామని, ఈలోపు ఇంటరం రిలీఫ్ కూడా ప్రకటిస్తామని, సిపిఎస్ రద్దుపై కసరత్తు చేసి ఆమోదయోగ్యమైన పరిష్కారం అందిస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు పవర్లూమ్, హ్యాండ్లూమ్లకు కొంతమేరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తామని, స్కిల్ గణన చేపడతామని, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తామని తెలిపారు. ప్రజల్ని గెలిపించేందుకే తమ కలయికని, రాష్ట్రాన్ని కాపాడేందుకే సర్దుబాటు చేసుకున్నామని తెలిపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వైసీపీ కొట్టేసిందని, ఏపీ భవిష్యత్తు కత్తి మొనపై వేలాడుతోందని, గత 5 ఏళ్లుగా ఏపీలో అశాంతి, అరాచకం రాజ్యమేలాయని, ప్రజల అవసరాలు, ఆకాంక్షలతోనే మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికి మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటర్ పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ, ఎస్టీ, అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి మన ఈ మేనిఫెస్టో. ఇది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని, ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని కూడా 3 నేతలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేసి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేసి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని ప్రకటించారు.